డాక్టర్ 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటారే, మీకు ఎలా ప్రొద్దుపోతుంది? నేను కూర తగ్గది చేయి తగ్గది ఏదీ లేదు. ఈ మానవ సేవలో ఉన్న ఆనందాన్ని మించింది లేదు. నిజం చెప్పాలంటే నాకు ఈ ప్రొద్దు చాలడం లేదు. అమ్మా రామ్మా కూర్చో. మా అమ్మ రాము. నమస్కారం అండి. అమ్మా వీరు రాము నా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చారు. నాయన మా అబ్బాయి అస్తవాసి చాలా మంచిది, మీరేం భయపడనవసరం లేదు, తప్పక నయం అవుతుంది. అమ్మా వీరు నా భార్య సీత. నమస్కారం. దీర్ఘాయువుగా ఉండమ్మా, కూర్చో. అమ్మా దీర్ఘ సుమంగళిగా ఉండమని దీవించమ్మా, అదే ఆమెకు ఆనందం. అమ్మాయికేమిరా మహాలక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అమ్మ పశువు కుంకుమతో పచ్చగా 10 కాలాల పాటు వర్ధిల్లుతావు, నీకే కొరత రాదు తల్లి. చూసారా ఎంత సంతోషం వచ్చిందో? న్యాయమే కదా నాయన. రఘు జున్నంటే నీకు ఇష్టం కదా, తెచ్చానయ్యా. మీకు ఫోన్ వచ్చింది. అమ్మా ఫోన్ వచ్చిందండి, మాట్లాడుతుందండి. మా వాడికి జున్నంటే ప్రాణం. ఆయనంటే మీకు ప్రాణం. బాబు నాకున్నదల్లా వాడొక్కడేగా. అయినా ఇవన్నీ మీరే తీసుకురావాలండి. ఏం చేయను, వాడు ఆసుపత్రి బదులు ఇంటికి రానే రాడు. అవును, ఆయనకి వృత్తి అంటే తగని శ్రద్ధ. అందులో 100వ వంతు శ్రద్ధ ఈ కన్న తల్లి మీద ఉండక్కర్లేదా నాయన? నాకు మాత్రం ఎవరున్నారు? వాడిని చూసుకుని బ్రతుకుతున్నాను. కనీసం 2 రోజులకు ఒకసారి వచ్చి కనపడిపోకూడదా? దానికి ఒక్కటేనండి మందు. మీ అబ్బాయికి వెంటనే పెళ్లి చేసేయండి, అప్పుడు మీరు పిలవకుండానే ఇంటికి వస్తాడో లేదో చూడండి. ఈ జన్మలో ఆ ఆశ నెరవేరదయ్యా. ఏమ్మా ఎందుకు అలా అంటున్నారు? పెళ్లి చేసుకోనని మొండి పట్టుపట్టాడు. కారణం ఏమిటో, ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుందట. దాంతో వాడి మనసు విరగి విరక్తి పాలయ్యాడు. నేను ఎంతో చెప్పి చూశాను, పెట్టేనా? ఈ రోజుల్లో ప్రేమించడం ఒక సరదా అయిపోయింది. దానివల్ల ఎందరి జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయో ఎవ్వరూ ఊహించడం లేదు. అమ్మా మీరు విచారపడకండి, నేను సీత మీ అబ్బాయికి ఎలాగైనా నచ్చ చెప్పి పెళ్లి కొప్పిస్తాం. మీరు ఈ మేలు చేశారంటే ఆ సంబరం చూచి హాయిగా కళ్ళు మూస్తాను నాయన. అలా అయితే మేము అసలు మాట్లాడం. మీరు ఇంకా మనవల్ని మనవరాల్ని చూడాలి, ఆడించాలి, చాలా ఉందమ్మా. నాకు చాలా ఆశగా ఉన్నదయ్యా. అమ్మా చీకటి పడుతుంది, ఇంటికి వెళ్ళవు. ఇది చిన్న ఆయన, తర్వాత తింటానులేమ్మా. వస్తానమ్మా, వస్తాను నాయన. చూసావా సీత, మంచి వాళ్ళ బ్రతుకులు ఎన్ని విధాలు చితికిపోతాయి. అది వాళ్ళ ప్రాప్తం, ఎవరేం చేయగలరండి? ప్రాప్తం కాదు సీత, ఒక పురుషుడికి ఒక స్త్రీ చేసిన ద్రోహం. ప్రేమించింది ఒకరిని, పెళ్ళాడింది వేరొకరిని. ఆ అమ్మాయి ఎంత మోసగత్తై ఉండాలి. నా బాధంతా పాపం ఆ డాక్టర్ని గురించి. ఇంత చదువు తెలివి ఉండి కూడా ప్రేమంటే ఒక ఆట వస్తువుగా భావించే ఆడదాన్ని నమ్మి ఎలా మోసపోయాడో చూసావా? ఏమో, ఆ అమ్మాయి మంచిది కాదని ఎలా అనగలం? మంచిది ఎలా అవుతుంది సీత? ఆమె నిజంగా డాక్టర్ని ప్రేమించి ఉంటే తరువాత తన భర్తకి మనసు ఎలా ఇవ్వగలుగుతుంది? ఒకవేళ భర్త పట్లే నిజాయితీగా ఉంటే డాక్టర్తో ఆమె ప్రేమంతా నాటకమేగా. అందుకే అన్నారు స్త్రీ బుద్ధి ప్రళయాంతకం. సీత ఏమిటి సీత, ఏడుస్తున్నావా? ఎందుకు సీత? మాట వరుసకి నేనేదో ఆడవాళ్ళ గురించి అంటే నువ్వు బాధపడ్డం తెలిసి ఊరుకో సీత, ఊరుకో ఊరుకో. చూడు చూడు, ఆడజాతిలో నువ్వు ఆణిముత్యం లాంటి కానివని నేను ఎప్పుడూ గర్వపడతాను. నిజం సీత, నిజం. ఊరుకో ఊరుకో సీత. అమ్మా ఎక్కడిది? నాకు ఇష్టమే లేదు. నీకు ఇష్టం లేదు? అమ్మా నేను తాగాను. అడవు కదా
ఎవరితో చెప్పకే చెప్పను. తాగేస్తున్నా తాలే. తాగేస్తా తాలే. ఏమిటమ్మా ఏమిటి నాయన పసిపిల్లను అలా భయపెడతావు? పసిపిల్ల మీరు ఊరుకున్న తాతగారు మీకు తెలీదు యాపిల్ జ్యూస్ అని చెప్పి చేయడం ఇచ్చాను కొట్టం కొట్టం. అవును నాయన పాప తెలియక ఇచ్చింది అనుకో నువ్వు ఎలా తాగావు చెప్పు. ఏదో యాపిల్ జ్యూస్ అంటే ఆశపడా ఈ కోతి ఎలా చేస్తుందని ఎవరు తెలుసా? నువ్వే కోతి. తప్పమ్మా అలా అనకూడదు. ఎవ్వరు ఎవరిని అనకూడదు. ముందు తప్పు నీది. తంపలేసుకో. వేసుకుంటాను డాక్టర్ గారితో చెప్పి నీ ముక్కు కోసం రా చెప్తా. చూడండి ఆయన జబ్బు మనుషుల దగ్గర అలా తీసుకోకూడదని డాక్టర్ గారే నిన్న చివాట్లు పెడతారు. తిరిగి మనకే వచ్చింది. పాపా బుజ్జి బుజ్జి చాలా మంచి పాప కదమ్మా. పాప చూడమ్మా తాతతో చెప్పినట్టు డాక్టర్ గారితో చెప్పుకమ్మా. పోతాం. పాప నా దగ్గరే ఉంటుంది నాయన నువ్వు మంచి తాత బంగారు నర్స్ తీసుకెళ్ళి ల్యాబ్లో డాక్టర్ మీకు ఎప్పుడైనా తొందర పనులు ఉన్నాయా? ఎందుకు? 10 నిమిషాల పాటు మీతో మాట్లాడాలి. ఓఎస్ అలాగే. మీ సొంత విషయాలు ఏమైనా మాట్లాడితే మీరు బాధపడరు. నాకు అలాంటిది ఏమీ లేదు రాము. డాక్టర్ మీరు ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? అదేం లేదు రాము. పెళ్లి చేసుకుంటే వృత్తిలో శ్రద్ధ తగ్గిపోతుందని డ్యూటీ సరిగ్గా చేయలేకపోతామని నా నమ్మకం. అయితే ప్రపంచంలో డాక్టర్లందరూ బ్రహ్మచారులుగా ఉండాలని మీ అభిప్రాయమా? అది నేను ఎలా అంటాను? వాళ్ళ మనస్తత్వాలపైన ఆధారపడి ఉంటుంది. డాక్టర్ మీరేవేవో అర్థం లేని వాదనలు చెప్పి నిజం దాచడానికి ప్రయత్నిస్తున్నారు. నిజమా? అవును. దానికి సీత కూడా సాక్ష్యం. సీత నిన్న డాక్టర్ గారు అమ్మగారు ఏం చెప్పారు? నేను చెప్తే నమ్మడం లేదు, నువ్వైనా చెప్పు. రాము మా అమ్మగారు ఏదో బాధ కొద్దీ అలా చెప్తుంటారు. లేదు, జరిగిందే చెప్పారు. మీరెవరినో ప్రేమించారట, నిజమేనా? అదంతా జరిగిపోయిన సంగతి ఇప్పుడు ఎందుకులే రాము. జరుగుతున్న దానికి అదే కారణం కనుక. డాక్టర్ మీ బాధలో భాగం పంచుకోలేకపోయినా తీర్చలేకపోయినా కనీసం తెలుసుకుని ఓదార్చడం స్నేహిత ధర్మం. నిజం చెప్పండి, మీరెవరినైనా ప్రేమించారా? అవును. ఆ అమ్మాయి మిమ్మల్ని మనసారా ప్రేమించిందా? అవును. అబద్ధం. అది శుద్ధ అబద్ధం అని నేనంటాను. ఆ అమ్మాయి ప్రేమను మీరు అనుకున్నంత పవిత్రంగా నేను భావించను.